ఈ మనుషుడికి ఎట్లా పోయిందో నీ గుడ్డితనం కూడా అట్లాగే పోతుంది. ఆ మనుషుడు ప్రభువైన యేసు విశ్వాసం ఉంచినాడు, యేసులో చెప్పిన మాట ఎందుకు విశ్వాసం ఉంచినాడు, విధేయత చూపాడు. సిలోయమనే కోనేటికి వెళ్ళి కడుక్కున్నాడు. అతని కొరకు సిలోయమనే కోనేరు ఉంది, నీ కొరకు కూడా కోనేరు ఉంది. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 2 కోనేరులు మనం చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కోనేరు కనపడుతుంది. యోహాను సువార్త 5వ అధ్యాయంలో కోనేరు, యోహాను సువార్త 9వ అధ్యాయంలో కోనేరు మనం చూస్తాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో కోనేరు పేరు బేతెస్దా అనే కోనేరు, 9వ అధ్యాయంలో మనకు కనబడే కోనేరు పేరు సిలోయం అనే కోనేరు. బేతెస్దా కోనేరు గొప్పదే, సిలోయం అనే కోనేరు కూడా గొప్పదే. బేతెస్దా కోనేటికి ఉన్న విశేషం ఏమిటి అంటే, ఒక దేవదూత వస్తాడు, నీళ్లు కదిలిస్తాడు. అతడు ఒడ్డుకు రాగానే ఎలాంటి వ్యాధి గలవాడైనా దాంట్లో పడితే దిగితే వాడి వ్యాధి ఏమవుతుందో తెలుసా? పోతుంది. వ్యాధి నివారణ బాగుపడుతున్నాడు, స్వస్థపరచబడుతున్నాడు. అది బేతెస్దా కోనేటి గొప్పతనం. సిలోయం అనే కోనేటికి ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? ఎంత వ్యాధి గలవాడైనా, ఏ మనుషుడైనా సరే కోనేటికి వెళ్ళి కడుక్కుంటే వాడికి ఏమొస్తుందో తెలుసా? చూపు వస్తుంది, స్వస్థత వస్తుంది, బయటకు వస్తున్నాడు. బెతెస్దా కోనేటికి సిలోయం అనే కోనేటికి ఉన్న తేడా ఏంటంటే, బెతెస్దా అంటే అర్థము మెర్సీ, కనికరము అని అర్థము. సిలోయం అనే కోనేటికి అర్థము పంపబడిన వాడు అని అర్థము. బెతెస్దా కోనేరు ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉంది. సిలోయం అనే కోనేరు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. ధర్మశాస్త్రము అనేక మందిని నీతిమంతులుగా తీర్చలేకపోయింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొద్దకు వచ్చి వారందరినీ ఎవరిగా తీరుస్తున్నారని తెలుసా? నీతిమంతులుగా తీరుస్తున్నారు. అనేక మంది నీతిమంతులుగా తీర్చలేదని చెప్పడానికి కారణం ఏంటంటే, అక్కడ ఎంతో మంది మంటపాల్లో 5 మంటపాలు ఉన్నాయి. దానికి ఊచకాలు చేతులు కలిగిన వారు, గుడ్డివారు, అనేక మంది పక్షవాయు రోగులు అక్కడ పడి ఉన్నారు. ఎప్పుడన్నా దేవదూత వచ్చినప్పుడు స్వస్థపడటమే తప్ప అక్కడ ఆల్రెడీ ఒక వ్యక్తి కూడా ఉన్నాడు, 38 సంవత్సరాల నుండి ఏం కలిగిన వాడు? పక్షవాయు కలిగిన వాడు. ఎన్ని సంవత్సరాల నుండి అంటే, బెతెస్దా కోనేటి దగ్గర వెయిటింగ్. సిలోయం అనే కోనేటి దగ్గర నో వెయిటింగ్. వెళ్తాము, కడుక్కోవడం, వెళ్తాము. ఏది? సిలోయం అనే కోనేరు. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పంపబడిన వాడు ఆయన. ఈ బెతెస్దా కోనేరు చూసారా? వెయిటింగ్. పక్షవాయు కలిగిన వాడు 38 సంవత్సరాలు, 1-2 సంవత్సరాలు కాదు, 35 సంవత్సరాల నుండి అక్కడే పడి ఉన్నాడు. అతడు దూకుదాం అనుకుంటాడు, దాంట్లో దిగుదాం అనుకుంటాడు, ఈ లోపు ఎవరో పడిపోతారు. పేరు మాత్రం ఏంటో తెలుసా? కనికరము. కానీ ఒక్క కనికరం కలిగిన వాడు అప్పుడు కూడా అక్కడ లేడు. అదే కనికరం కలిగిన వాడు ఉంటే అనేవాడు, ఏమనేవాడు తెలుసా? రైట్ అను ఏంటి ఎండగాక మొన్న వచ్చావు, అతను చూడు ఎంత కాలం వెయిట్ మనం అందరం కలిసి అతనికి సాయం చేయాలి అని. మొక్కలన్నా కనికరపడ్డారా? అసలు భూమి మీద కనికరం ఉందా? భూమి మీద కనికరం ఉందా? భూమి మీద లేదు. కనికరం లేని లోకానికి ఆయన వచ్చాడు. ఎవరు? కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చేను. కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చేను. ప్రాణము సిలువను మళ్ళీ చేసి మనలా విమోచించేను. ప్రాణము సిలువను మళ్ళీ చేసి మనలా విమోచించేను. రక్షణ పొందిన కనికరం లేదు ఈ లోకంలో. అందుకే ఎవరు వచ్చారో తెలుసా? యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. కనికరము గల దేవుడు. ఆయనకున్నంత కనికరం ఎవరి దగ్గర లేదు. కానీ ఆ దేవుడు కనికరం గలవాడు కాబట్టే ఆ కోనేటి దగ్గర కనికరం లేకపోయినా ఆయన అక్కడికి వచ్చి గొర్రెల గుమ్మం గుండా వెళ్ళాడు. ఆయన దేవుడు. యెరూషలేములో ఆయన ప్రవేశించడానికి ఒక ద్వారం ఉంది. ఆ ద్వారంలో గుండా వెళ్లకుండా గొర్రెల గుమ్మం దగ్గరికి వచ్చాడు యేసుక్రీస్తు. ఆ గొర్రెల గుమ్మం దగ్గరికి వచ్చేట ద్వారా ఈ మనుషుడు కనపడ్డాడు. అదే గొర్రెల గుమ్మం దగ్గరికి రాకపోతే ఈ మనుషుడు ఇంకా అట్లాగే ఉండి ఉంటాడు. ఆయన దేవాది దేవుడై ఉండి ఆయన ప్రవేశించవలసిన గుమ్మం ఉన్నప్పటికీ గొర్రెల గుమ్మం గుండా ప్రవేశించడానికి లోకపాపమును మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్ల గనక ఆ గొర్రెపిల్లగా అందులో ప్రవేశించే దాని కొరకైన మానవుల కొరకు అక్కడికి వస్తే ఈ మనుషుడు కనపడ్డాడు. ఎవరా మనుషుడు? పక్షవాయుడు. నువ్వు లేచి నీ పరిగెత్తుకుని వెళ్ళు అంటే
కోనేరువలేని స్వస్థత యేసు మాట ద్వారా మనుషుడు ఏం పొందినాడో తెలుసా? స్వస్థత పొందినాడు. కానీ ఈ సిలోయం అనే కోనేరు చూసా, యేసుక్రీస్తు వారు చిందించిన రక్తము నీ కొరకు యేసుక్రీస్తు వారి భూమి మీద పంపబడ్డాడు. నీ కొరకు యేసుక్రీస్తు వారు కనికరం గలవాడు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి నీ కొరకు రక్తము చిందించినాడు. ఎంత రక్తము చిందించినాడో తెలుసా? మన భక్తులు ఒక చక్కని పాట రాశాడు. నది వాళ్ళే యేసు రక్తము సిలువలో ఉంది నమ్ముతుడిచి పాపము కడిగే అని నమ్ముతుడిచి యేసు చావుండే సిలువపై యేసుక్రీస్తు నీ కొరకు రక్తాన్ని చిందించినాడు. ఆ మనుషుడికి విశ్వాసం ఉంది. ఏ విశ్వాసం తెలుసా? ఈయన నా కళ్ళకు పూశాడు, సిలువమనే కొన్నింటి కళ్ళమన్నాడు, కడుక్కోమన్నాడు. చూపు వస్తుంది రాదు చెప్పలేదు. యేసు ప్రభు చూపు వస్తుందా రాదా చెప్పలేదు. ఏం చెప్పాడు తెలుసా? నువ్వు వెళ్ళి కడుక్కో. నేను కడుక్కుంటే చూపు వస్తుంది. విశ్వాసం కలిగిన వాడయ్యాడు. ఆ నీళ్లను నమ్మాడు. యేసుక్రీస్తు వారిని నమ్మాడు. ఆయన చెప్పిన మాటను నమ్మాడు. వెళ్ళాడు. ఏం చేశాడు? కడుతున్నాడు. ఏమొచ్చింది అతనికి? చూపించి. ఇప్పుడు నీ కొరకే యేసుక్రీస్తు వారు రక్తాన్ని చిందించినాడు. నది వల్లే ప్రవహించింది ఆయన రక్తం. ఆ రక్తాన్ని నమ్ముతావా? యేసు మాటను నమ్ముతావా? నా ఎదుగు రా. యేసు రక్తము ప్రతి పాపము నుండి ఏం చేస్తుందో తెలుసా? పవిత్రపరుస్తుంది. ఆ రక్తం నిన్ను పవిత్రపరచడానికి, నిన్ను శుద్ధీకరించడానికి యేసు రక్తాన్ని చెందించినాడు. ఆ రక్తము నమ్ముతావా? విశ్వసిస్తావా? యేసుక్రీస్తును విశ్వాసం ఉంచి ఆ రక్తము నమ్మి ఆయన దగ్గరకు వచ్చి నీ పాపము ఒప్పుకుంటే నీ ప్రతి పాపము కడుగుపడుతుంది. నీ హృదయం శుద్ధి అవుతుంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. వారు దేవుణ్ణి చూడలేని కన్నుడా? ఎంతలా కన్నులు పెట్టుకొని దేవుణ్ణి చూడలేకపోతే ప్రయోజనమా? అందుకే దేవుణ్ణి చూచే కన్నులే కన్నులు. ఎవరు చూస్తారు దేవుణ్ణి? హృదయ శుద్ధి గల వారు ధన్యులు. వారు ఏం చేస్తారు? నీ గుడ్డితనం పోయి నీ నేత్రాలు వెలిగించబడి ఆ నీ ప్రభు కార్యాలను చూడగలిగే కన్నులు కదా. మీ కన్నులు ధన్యములైనవి, మీ చెవులు ధన్యములైనవి అని ప్రభు సెలవిచ్చినాడు. ప్రభు చేసే కార్యాలు చూసిన వారు ధన్యులు కదా. ప్రభు చెప్పిన అద్భుతాలు ఉపమానాలు విన్న ప్రజల యొక్క చెవులు ధన్యములు కాదా? దేవుని వాక్యం వినే నీ చెవులు ధన్యము కాదా? అందుకే ఆయన కన్నులు, నీ కన్నులు తెరవబడి దాని కొరకు ఆయన రక్తం చెందించినాడు. విశ్వాసం ఉంచు. నీ హృదయంలో ఉన్న పాపాన్ని తొలగించుకోవాలి. అప్పుడు నీ కన్నులు అన్ని తేటగా కనపడతాయి. కామెరలైనోడికి లోకమంతా ఎలా కనపడతాయి? పచ్చగా కనపడతాయి. పాపం చేసేవాడికి, పాపము తలంపులు కలిగిన వాడికి పక్కనోడు కూడా ఎలా కనపడతాడో తెలుసా? పాపంగానే కనపడతాడు. నీ హృదయం శుద్ధి చేసుకున్నావు అనుకో, లోకమంతా ఎలా కనపడుతుందో తెలుసా? నీకు నీ కన్నులకి తేటగా కనపడుతుంది. కలంకము లేకుండా కనపడుతుంది. పరిశుద్ధంగా కనపడుతుంది. నీవు పవిత్రులుగా జీవించడానికి కారణం ఉంది. ఎందుకో తెలుసా? దేహానికి దీపం ఏంటో తెలుసా? కన్నే. నీ కన్ను మంచిదైతే నీ దేహం అంతా ఏమై ఉంటుంది? వెలుగుమయమై ఉంటుంది. నీ కన్నుల నుండి పాపపు పొరలు రావాలంటే యేసుక్రీస్తు వారి ఎదుట రా. యేసు యొక్క రక్తము నీ పాప పొరలను రాల్చి ఆయనను చూచే కన్నుల దృష్టిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి గుడ్డివాడు బాగుపడటానికి 2 లక్షణాలు చెప్పాను. అందులో మొదటి లక్షణం ఏంటి? విశ్వాసం. రెండో లక్షణం ఏంటి? ఈ 2 లక్షణాల వల్ల వాడు బాగుపడ్డాడు. ఈ 2 లక్షణాల వల్ల గుడ్డితనం పోయి చూపు వలన అతడు మరి శ్రేష్టమైన 3 లక్షణాలు కలిగి ఉన్నాడు. మరి శ్రేష్టమైన 3 లక్షణాలు. ఆ లక్షణాలు ఏంటో తెలుసా? ఈ గుడ్డివాడు చూపు వచ్చేసింది. రోడ్డు నడిచి వెళ్ళిపోతా ఉండగా వాడు పుట్టిన మొదలుకొని గుడ్డివాడేమో తల్లిదండ్రులను చూడలేదు. తల్లిదండ్రులు ముఖాలు ఎట్లుంటే వాడికి తెలియదు. వాడు నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉండగా ఇలా చూశాడు. ఒరే, నా ఫ్రెండ్స్ చెప్పారు పొడవుగా ఉంటాయంట చెట్లు, పెద్ద పెద్ద మట్టలు ఉంటాయంట వాటికి. ఓహో, అనుకుంటా కొబ్బరి చెట్లు అంటే అని వాటంగా చూసుకుంటున్నాడు. వేటంగా కొబ్బరి చెట్లు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు అనుకుంటా పెద్దగా ఉంటాయి అన్నారు. కాబట్టి నా స్నేహితులు చెప్పారు ఇలా ఉంటుందని. ఓహో, ఇది కొబ్బరి చెట్టు అనుకుంటా, ఓహో ఇది అనుకుంటా. ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతా వాడు ఎలా నడుస్తున్నాడు తెలుసా? ఫస్ట్ సారి చూపొచ్చిందేమో దర్జాగా నడుస్తున్నాడు, టీవీగా హుందాగా నడుస్తున్నాడు. ఎప్పుడెవరో మోసుకెళ్ళే వాళ్ళు, ఎవరు నడిపించుకుంటూ వెళ్ళేవాళ్ళు, అది కర్రతో వెళ్ళేవాడు. ఇప్పుడు వాడంతటి వాడిని నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటే ఆశ్చర్యపడ్డారు జనాలు ఆశ్చర్యపడి అంటారు, ఏమంటారు తెలుసా? మరి వీడు గుడ్డివాడు కదరా అంటారు. వాళ్ళు అంటారు, ఒకడంటాడు కాదురా
వాడు ఎందుకు అయి ఉంటాడు, వాళ్ళు అంటూ కూడా ఉంటాడులే. మనిషిని పోలిన మనుషులు ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారు? 7 ఉంటారంట అని అంటారు. 7 కాదు 70 మంది ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకో తెలుసా, నేను ఒకరోజు బస్ స్టాండ్లో నిలబడ్డాను, విజయవాడ బస్ స్టాండ్లో నిలబడితే ఒకడు వచ్చాడు. 36-74 బస్సు ఆగిపోయిందండి అన్నాడు. ఒరే బస్ ఆగిపోతే నాకు చెప్తారు ఏంటంటే, మీరు మా మేనేజర్ అనుకుంటున్నారండి. డిపో మేనేజర్ ఇలాగే ఉంటాడు, మా మేనేజర్ కూడా. అంటే నేను డిపో మేనేజర్ అయిపోయాను. సరే ఒక రోజు మా ఊరిలో బండి వేసుకుని వెళ్ళిపోతున్నాను, నేను బైక్ మీద వెళ్తాను. ఒకటి వచ్చాడు, వచ్చి సార్ మా ఊరికి రోడ్డు అయింది కానీ బిల్లు అవ్వలేదండి, రోడ్డు వేసారు, రోడ్డు అంతా అయిపోయింది కానీ బిల్లు అవ్వలేదు, బిల్లు ఎప్పుడు శాంక్షన్ చేస్తారంటున్నాడు. ఊరి నాయన నేను ఎక్కడ బిల్లు శాంక్షన్ చేయను మీకు అంటే. అప్పుడు వాళ్ళు అంటారు, మా ఎండిఓ కూడా ఎంపీడీఓ కూడా మీకు ఇలాగే ఉంటాడండి, మా ఎంపీడీఓ అనుకున్నాం అలాగే కనపడుతున్నారు మీరు అంటే. నేను మేనేజర్గా కనపడుతున్నాను వాళ్ళకి, ఇటు పక్కన వాళ్ళకి ఏమో ఎలా కనపడుతున్నాను, ఎంపీడీఓలా కనపడుతున్నాను. అలాగే ఈ గుడ్డివాడు వాళ్ళకి ఎలా కనపడుతున్నాడు అంటే, వీడిని పోలిన వాడు ఇంకొకళ్ళే అనుకుంటున్నారు అనుకొని, అలా అనుకొని ఇలా అనుకొని మొత్తానికి వాళ్ళు ఉండబట్టలేక వచ్చి అడిగేశారు తల్లి, ఏమయ్యా నువ్వు గుడ్డివాడువేనా? ఒకప్పుడు గుడ్డివాడినే, ఇప్పుడు మాత్రం ఏమన్నారు? గుడ్డివాడి కాదు, ఒకప్పుడు గుడ్డివాడిని. నీ కళ్ళు ఎలా తెరవబడ్డాయి? ఎవరో కాయన వచ్చాడు, బురద చేసి నా కళ్ళకు పూశాడు, సిలువనే కొన్నిటికి వెళ్ళి కడుక్కోమన్నాడు, కడుక్కున్నాను, నాకేమొచ్చింది? చూపు వచ్చింది. అప్పుడు ఆయన ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఆయన పాపి అనుకుంటా. ఆ పాపి అయిన మనుషుడు నీకు చూపించాడా అన్నాడు. అప్పుడు వీడన్నాడు, ఆయన పాపియో కాడు నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం నేను ఎరుగుతున్నాను, ఒకప్పుడు గుడ్డివాడిని, ఇప్పుడు నేనేం చేస్తున్నాను? చూస్తున్నాను. ఇదేంటో తెలుసా? సాక్ష్యం. ఇదేంటి? సాక్ష్యం. గుడ్డివాడు ఏమి ఇస్తున్నాడు తెలుసా? ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మొట్టమొదటి లక్షణం విశ్వాసం అయితే, రెండవ లక్షణం విధేయత అయితే, మూడవదిగా అతనికి వచ్చిన అతి శ్రేష్టమైన లక్షణం ఏంటో తెలుసా? సాక్ష్యం ఇచ్చుట. ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? ఆయన పాపియో కాడో నాకు తెలియదు, ఒకటి మాత్రం నాకు తెలుసు, అదేంటో తెలుసా? గుడ్డివాడినైనా నేనేం చేస్తున్నాను? చూస్తున్నాను. నా కన్నులు తెరవబడ్డాయి అని సాక్ష్యం ఇస్తున్నాను. వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఇంకా ఉండబట్టలేక వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారు. ఏమమ్మా ఆ అబ్బాయి మీ అబ్బాయా? మా అబ్బాయి, వాడి కళ్ళు తెరబడ్డాయంట. ఆవిడయ్యా తెరబడ్డాయా? ఎట్లా తెరబడ్డాయి? ఏమో మాకు తెలియదు. వాడికి వయసు వచ్చింది కాబట్టి వాడిని అనుకోండి. కనీసము కొడుకు పుట్టుగుడ్డి వాడైన కొడుకు కళ్ళు బాగైనందుకు తల్లిదండ్రులకు హృదయంలో ఏం లేదు తెలుసా? ఏం లేదు? సంతోషము లేదు, భయం ఉంది. యేసు బాగు చేశాడని చెప్తే వెలివేస్తారనే భయం ఉంది, భయపడుతున్నారు వాళ్ళు. కనీసం ఇసుమంతైన వారి హృదయాలలో ఏం లేదు తెలుసా? సంతోషం లేదు, కృతజ్ఞత కూడా లేదు వాళ్ళకి. ఏది ఏమైతే ఉన్నాయి, ఎంత అద్భుతం మా జీవితంలో జరిగింది. యేసు ప్రభువు మరి ఎవరో మొత్తానికి ఒక ఆయన బాగు చేశాడు, గొప్ప దేవుడు, మహానుభావుడయ్యా, ఆయనకి దండం పెట్టాలయ్యా, ఆయన నా కొడుకు కళ్ళు బాగు చేశాడని ఒక మాట మాట్లాడితే ఏమైంది వాళ్ళకు? వాళ్ళు అంటారు, వాడికి వయసు వచ్చింది కదా, వాడిని అనుకోండి అని పంపించేశారు. పంపించేస్తే మళ్ళీ వాళ్ళు అంతుపట్టలేక మళ్ళీ వచ్చారు. ఎవరి దగ్గరికి వచ్చారో తెలుసా? ఈ గుడ్డివాడి దగ్గరికి వచ్చారు. గుడ్డివాడి దగ్గరికి వస్తే మళ్ళీ అడిగారు, నువ్వు గుడ్డివాడివేనా? ఒకప్పుడు గుడ్డివాడిని, మరి కళ్ళు ఎవరు తెరిచాడు? ఆయన తెరిచాడు, వెళ్ళి కడుక్కోమన్నాడు, కడుక్కున్నా చూపు వచ్చింది అని చెప్పి అంటే, ఆయన పాపి అంటే ఆయన పాపి యొక్క నాకు తెలియదయ్యా, ఒకటి మాత్రం నేను ఎరుగుతుందని చెప్పి మాటికి వాళ్ళు అడుగుతున్నారని చెప్పి వాడు ప్రసంగం మొదలెట్టాడు. 5 పాయింట్లు వర్తమానం చెప్పాడు. వాళ్ళకి ఎన్ని పాయింట్లు? 5 పాయింట్స్. ఏం చెప్పాడు తెలుసా? వర్తమానమే చెప్పేశాడు వాళ్ళకి. గుడ్డివాడు అప్పటికప్పుడు రక్షించబడ్డాడు, అప్పటికప్పుడు సాక్ష్యం ఇస్తున్నాడు. సాక్ష్యం ఇచ్చే గుడ్డివాడు శ్రేష్టమైన సందేశాన్ని ఇచ్చాడు వాళ్ళకి. మామూలు సందేశం కాదు, వాళ్ళ కళ్ళు అంటుకుపోయేటువంటి సందేశాన్ని ఇచ్చినాడు. ఏం సందేశం ఇచ్చి ఉంటాడంట? రండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 26-27 వచ్చిన. అందుకు వారు, ఆయన నీకేమి చేసెను? నీ కన్నులు ఎలాగూ తెరిచనని మరలా వారిని అడుగగా, వాడు, ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతే మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరు ఆయన శిష్యులకు కోరుచున్నారా? ఏమి అని వారితో అనేను. మీరు ఆయన శిష్యులకు కోరుచున్నారా? ఏంటి? ఇందాక అడిగారు, చెప్పారు, మళ్ళీ అడుగుతున్నారు, పదే అడుగుతున్నారు. ఏంటంట? మీరు ఆయన శిష్యుల వాళ్ళు అనుకుంటున్నారా? ఏంట్రా ఆయన శిష్యుడు? మేమా? నువ్వు పాపి వైపు వచ్చి మాకు చెప్తావా? మేము మోషే శిష్యులము. ఎవరి శిష్యులము? మోషే శిష్యులం. మేము ఆయన శిష్యులం, ఈయన శిష్యులం కాదు. ఈయన ఎక్కడ వచ్చాడో మాకు తెలియదు అంటే, అప్పుడు ఆయన అన్నాడు,
వాళ్ళతో చెప్పాడు, మీరు ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు ఎంతో కొంత ఆశ్చర్యమే, ఆయన ఇలాంటి వాడు ఆయన చూడండి. 28వ వచనం చూడమ్మా. అందుకు వారు, నీవే వారి శిష్యుడము, మేము మోషే శిష్యుడము, వీడెక్కడి నుండి వచ్చిన ఎరగమని చెప్పి వాడిని దూషించివి. అందుకు ఆ మనుషుడు, ఆశ్చర్యమే, ఆయనను ఆయన నా కన్నులు తెరచెను. చాలు. దేవుడు పాపుల మనవి ఏం చేయడు. ఒక్కసారి మీరు పాపి అంటున్నారు కదా ఆయన్ని. సరే, నేను గుడ్డివాడిని, నా ఎదురుగా ఆయన నిలబడి ఒకవేళ పరలోకంలో ఉండే దేవుడికి ప్రార్థన చేశాడు అనుకో, పాపి అయితే ఆ పాపి ప్రార్థన దేవుడు వింటాడా? మరి ఎవరైతే వింటాడు? అతని ప్రార్థన విని నన్ను బాగు చేశాడు అంటే ఆయన పాపియా లేకపోతే ఇంకెవరైనా? దేవుడు పాపుల మనవి వినడని మనం ఎరుగుదుము కదా. మనకి తెలుసు కదా పాపులు మనం వినడని. పాపులు మనం విన్నప్పుడు మరి ఆయన పాపిగా మీరు ఎలా పరిగణిస్తారు? మరి ఎవరి ప్రార్థన వింటాడు దేవుడు? నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును, వారు తమల వృక్షము వలె మోవేయుదురు, వారు తమల వృక్షము వలె మోవేయుదురు. ఈ పాట పాడేవాళ్ళు సంఘ ప్రార్థనకు వచ్చిన వాళ్ళ కింద లెక్క. ఈ పాట రాలేదంటే వాళ్ళు ఎవరికి ఎక్కడ రానట్టు వీళ్ళు సంఘ ప్రార్థనకు రా. ఎక్కడ పాడతారు ఈ ప్రార్థన? సంఘ ప్రార్థనా కుడికిలో పాడుకుంటారు ఈ పాట. కాబట్టి మీరు పాడతలేదు, మీ ముఖాలుగా చూస్తున్నాను, ఎవరెవరు పాడుతున్నారా అని చూస్తున్నారు. ఆ పాడిన వాళ్ళందరూ నాకేం అర్థమవుతున్నారంటే ఎక్కడ రానోళ్ళని అర్థమవుతున్నారు, సంఘ ప్రార్థనకు రానోళ్ళని. పోనీ మీరు పాడట్లేదు, సంఘ ప్రార్థనకు వచ్చిన కూడా మీరు పాడట్లేదు అంటే మీకు బాగా నిర్లక్ష్యం ఉందని కూడా నాకు అర్థమవుతుంది. ఈ 2 లక్షణాలు ఉన్నట్టు, ఒకటి సంఘ ప్రార్థనకు రానట్టు, లేకపోతే పాట వచ్చి కూడా నిర్లక్ష్యంగా కూర్చున్నట్టు. ఎందుకు పాడతాం పాటలు? వాక్యము చెప్పి వాక్యాన్ని తగ్గట్టు పాట పాడితే అది మీ హృదయంలో ఏమవుతుందో తెలుసా? ముద్రైపోతుంది, ఇక చెరగటానికి వీలు లేదు. అందుకే పాడేది. కాబట్టి ఇప్పుడు నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, పాపుల మనవి దేవుడు ఏం చేయడు అంటే, ఇప్పుడు యేసుప్రభు ఎవరని వాడు నిర్ధారించినాడో తెలుసా? నీతిమంతుడు అని. ఎవరని? మీరు అనుకున్నట్టు పాపి కాదన్నా ఆయన ఎవరు? నీతిమంతుల ప్రార్థన దేవుడు ఏం చేస్తాడని రాయబడింది, ఆలకిస్తాడని రాయబడింది కదా. కాబట్టి ఆయన ఎవరంటే, ఆయన నా ఎదురుగా నిలబడి దేవుడికి ప్రార్థన చేస్తే నా కళ్ళు దేవుడు తెరిచాడు అంటే ఆయన ఎవరో తెలుసా? నీతిమంతుడు. 2వ లక్షణం ఏంటి? చదవండి. దేవుడు పాపుల మనవి ఆలకింపుడని ఎరుగుదుము, ఎవడైనను దేవభక్తుడయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఆయన వాని మనవి ఆలకించును. రెండవదిగా ఆయన దేవుని చిత్తము చేసేవాడు. అందుకే దేవుడు ఆయన మనవి ఏం చేసినాడు? ఏం జరిగించేవాడు? యేసుప్రభు ఉన్నాడు, నా తండ్రి చిత్తము నెరవేర్చుట నాకు ఆహారము, నా తండ్రి పని చేయుట ఆయన చిత్తము జరిగించుట నాకు ఆహారము. కాబట్టి ఆయన చిత్తము నెరవేర్చడం కొరకు ఈ లోకానికి వచ్చినాడు ప్రభు యేసుక్రీస్తు వారు. నా అంతట నేనే ఏమీ చేయలేను, కానీ నా తండ్రి ఏమైతే చెప్తాడో ఆయన ఇష్టాన్ని, ఆయన చిత్తాన్ని నేను భూమి మీద ఏం చేస్తున్నాను? నెరవేరుస్తున్నాను. కాబట్టి గొప్ప అనుభవపూర్వకంగా చెప్పాడు ఈ మాట. ఏ మాట తెలుసా? దేవుని చిత్తము చూపుకొని జరిగించిన ఎడల దేవుడు వాడి మనవి ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. అంటే రెండవదిగా ఆయన ఎవరో తెలుసా? దేవుని చిత్తాన్ని ఏం చేసేవాడు? జరిగించేవాడు. రెండవదిగా. మూడవదిగా ఎవరు ఆయన? రండి, 31వ వచనం, 32వ వచనం. పుట్టుగుడ్డి వారి కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకం పుట్టింది మొదలుకొని పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని ఎదురు నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయలేరని వారితో చెప్పాను. మూడవదిగా ఈయన ఎక్కడి నుండి వచ్చిన వాడు? దేవుని ఎదురు నుండి వచ్చి. మీరు అన్నారు ఆయన ఎక్కడి నుండి వచ్చాడు మాకు తెలియదు అన్నారుగా. మోషే ఎక్కడి నుండి వచ్చారో మీకు తెలుసు అన్నారుగా. మోషే కంటే గొప్పవాడు. మోషే ఎక్కడి నుండి వచ్చాడు, ఈయన ఎక్కడి నుండి వచ్చాడు తెలుసా? దేవుని ఎదురు నుండి వచ్చాడు.
అసలు ఊహించని విధంగా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఎవరు? ఊహించని విషయాలు చెప్తున్నాడు. వాళ్ళు ఆలోచించలేదు ఈ విషయాలు జరుగుతాయని. అలాంటి విషయాలు చెప్పగలుగుతున్నాడు వాళ్ళతో. ఏమని చెప్తున్నాడు తెలుసా? మోషే ఎక్కడి నుండి వచ్చాడు మీరు ఎరుగుతున్నారు కనుక, యేసు ఎక్కడ వచ్చాడు, ఈయన ఎక్కడి నుండి వచ్చాడు మీరు ఎరగలన్నారు కాబట్టి నేను ఒక మాట అంటాను, ఈయన దేవుని దగ్గర నుండి వచ్చిన వాడు కాకపోతే ఈ పనులు చేయగలరా అంటే, మూడవదిగా ఆయన ఎక్కడి నుండి వచ్చిన వాడు? దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు. ఎక్కడి నుండి వచ్చాడమ్మా? దేవుని యొద్ద నుండి వచ్చాడు. దేవుని యొద్ద నుండి వచ్చాడు అంటే దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాబట్టి కార్యములన్నీ ఆయన చేయగలుగుతున్నాడు. మోషే ఎక్కడి నుండి వచ్చాడు? ఈయన మోషే కంటే, మీరు నమ్మే మోషే కంటే కూడా ఈయన ఎవరో తెలుసా? గొప్పవాడు, శ్రేష్ఠుడు. మోషే కంటే నుండి విడిపించు, మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు, దేశగారులను ప్రేమించు, ఆశాతో ద్రోణము, దేశగారులను ప్రేమించు, ఆశాతో ద్రోణము. మోషే కంటే శ్రేష్ఠుడిగా అని నిర్ధారించినాడు. వాళ్ళకి చెప్పాడు, నిర్ధారించి చెప్పాడు. ఒక గుడ్డివాడు అప్పటికప్పుడు రక్షించబడ్డాడు. చూపు వచ్చింది వాడికి. వాడు ప్రభు గురించి ఇచ్చే సాక్ష్యము, ప్రభు గురించిన గ్రహింపు ఎంత గొప్పది కదా. ఒకటి ఏమన్నాడు? నీతిమంతుడు. రెండు, వాడిచ్చింది ఏంటి? వాడిచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఆయన నీతిమంతుడు, పాపి కాడు. రెండు, దేవుని చిత్తము జరిగించేవాడు. మూడు, దేవుని యొద్ద నుండి వచ్చినవాడు. నాలుగు, ఎవరో తెలుసా? పుట్టుగుడ్డు వాని కన్నులు ఏం చేసినాడు? తెరవ చేశాడు. ఎవరి కన్నులు తెరవ చేశాడు? పుట్టుగుడ్డు వాని కన్నులు తెరవ చేశాడు. ఇది ఆశ్చర్యము. అంటే అర్థము, లోకం పుట్టింది మొదలుకొని ఇంతవరకు పుట్టుగుడ్డు వాని కన్నులు ఎవ్వరూ ఏం చేయలేదు, తెరవ చేయలేదు. ఈయన తెరవ చేశాడంటే ఈయన ఎవరో తెలుసా? ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యమే మనకేంటి? ఇది ఆశ్చర్యమే. ఇది ఆశ్చర్యం. ఏంటి ఆశ్చర్యం? ఆశ్చర్య కార్యాలు చేసేవాడు ఆయన. సామాన్యుడు కాదు. ఆశ్చర్య కార్యాలు నీ పక్షంగా, నా పక్షంగా, మన పక్షంగా ఆయన ఏం జరిగిస్తాడు తెలుసా? ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. ఎవరిని బట్టి ఆశ్చర్య కార్యాలు జరిగించినాడు? ఆ గుడ్డివాడి విశ్వాసమును బట్టి, విధేయతను బట్టి. అందుకే మొదటి కారణం విశ్వాసం. రెండవ కారణం ఏంటి? విధేయత. మూడవ కారణం ఏంటి? సాక్ష్యం ఇచ్చినాడు. ప్రభు గురించి అంత గంభీరంగా సాక్ష్యం ఇచ్చినాడు. ఆయన ఆశ్చర్యకరుడు. ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. పుట్టుగుడ్డు వాడి కన్నులు ఆయన ఏం చేసినాడు? తెరవ చేశాడు. అద్భుతంగా దేవుడు వాడి జీవితాన్ని మార్చినాడు. అంతేకాదు, ఈయన దేవుడిని నిరూపించినాడు. ఎలా నిరూపించినాడు? తర్వాత విషయాలను మీకు చూపిస్తాను. ఎట్లా నిరూపించినాడు వాడు. ఈ విధంగా వాడు సాక్ష్యం ఇచ్చి ధైర్యంగా చెప్పిన కారణాలు వాళ్ళు అన్నారు, నిన్ను వెలివేస్తాను అన్నారు. యేసు పాపి అని ఒప్పుకోకపోతే నేనేం చేస్తాము? పాపి అని నేను వాస్తవంగా మనమైతే అదే చేస్తాం. ఏం చేస్తామో తెలుసా? నా చూపేలాగా నాకు వచ్చేసింది. ఆయన ఎక్కడికి పోయినాడో నాకు తెలియదు. ఆయన నమ్ముకుంటే ఏంటి, నమ్ముకోకపోతే ఏంటి, నా చూపు నాకు వచ్చేసింది కాబట్టి వీళ్ళతో ఏమైపోవాలి? కలిసిపోవాలి, రాజీ అయిపోవాలి. ఇప్పుడు విశ్వాసులందరూ అంతే. స్వస్థత కూడికలకు వెళ్తున్నారు, బాగుపడుతున్నారు, మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ పాపంలో జీవిస్తున్నారు. మళ్ళీ వేసుకొని వెతికేది లేదు. వేసుకొని వెతకట్లేదు. మళ్ళీ నలుగురితో ఏమైపోయారు తెలుసా? నలుగురితో నతనయ్యలైపోతున్నారు, వెళ్ళిపోతున్నారు, వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నారు. అంతే తప్ప దేవుని కొరకు నిలబడే వాళ్ళు లేరు. ఇప్పుడు వీడి పరిస్థితి చూడు. ఇప్పుడు పరిస్థితి వచ్చింది. వాళ్ళ అమ్మా నాన్నలు వదిలేశారు. ఏమని? వెలివేస్తారని. వాడికే తెలుసు, వాడిని అడిగేసుకోండి. వీళ్ళు వచ్చి అడుగుతున్నారు, నువ్వు పాపి పుట్టావు మాకు చెప్తున్నావా, నేను వెలివేస్తున్నావు అన్నారు. వీడు ఒక మాట అంటే, ఏమైతే అయింది, ఆయన పాపేనా, అయిపోయింది, అది అయిపోయింది అనేసాడు. కానీ తప్పైపోయింది, నన్ను మీలోనే కలుపుకోండి అని ఉంటే వాడు వెలివేయబడేవాడు కాదు. కానీ వాడు అలా లేదు. వాడు ఏదైతే నమ్మినాడో దాని కొరకు ధైర్యంగా నిలబడ్డాడు. ఎప్పుడైతే ధైర్యంగా నిలబడ్డాడో వాడిని ఏం చేశారో తెలుసా? వాళ్ళు వెలివేశారు. అంటే 4వ లక్షణం వాడిలో ధైర్యం. ప్రభు కొరకు ఏం చేసినాడో తెలుసా? ధైర్యంగా. రాబోయే దినాలలో ఏదైతే నువ్వు నమ్మావో, ఏదైతే విశ్వసించినావో, దేన్నైతే పట్టుకున్నావో గట్టిగా దాన్ని పట్టుకో. నీవు రాజీ పడిపోవాలి.
లోక ప్రజలతో రాజీ పడిపోతాం, లోకస్తులతో రాజీ పడిపోతాం, పరిస్థితులతో అధికారులతో రాజీ పడిపోవద్దు. నిశ్చయముగా నిలబడు, నిశ్చలంగా ఉండు, ధైర్యంగా ఉండు. ధైర్యంగా ఉంటే నీకున్న బెనిఫిట్ ఏంటో తెలుసా? దేవుడే నీ దగ్గరికి వస్తాడు. ఎవరు వస్తాడు నీ దగ్గరికి? దేవుడే వస్తాడు. దేవుడే వస్తాడు. 4 లక్షలు వీడు ఏం కలిగి ఉన్నాడు తెలుసా? వాళ్ళ అమ్మ నాన్నలకు భయపడలేదు. ఎలా ఉన్నాడు? ధైర్యంగా ఉన్నాడు. ఈ ధైర్యం అనేది నీకు కాదు. ప్రభు నమ్మిన వాళ్ళకు ఉండవలసిన అతి శ్రేష్టమైన గుణం ఏంటో తెలుసా? ధైర్యం. ప్రభు కొరకు ధైర్యంగా పిరికి తనవద్దు, భయపడవద్దు, వణిగిపోవద్దు, దేనికి భయపడాల్సిన అవసరం. దేవుడు నిన్ను జీవింపజేసేవాడు, నిన్ను బ్రతికించేవాడు. ఎవరితో ఏం మాట మాట్లాడాలో ఆ సమయంలో పరిశుద్ధాత్మ మీకు ఏం చేస్తాడు? బోధిస్తాడు. కాబట్టి మీరేమవసలా భయపడగలరు. ధైర్యంగా నీతిమంతులు ఎలా ఉంటారు? మీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. దానికి ప్రతిఫలంగా మీరేం పొందుతారు? గొప్ప బహుమానం పొందుతారు. 10, 35 ఎవ్రీ పత్రికలు మనం చదువుతాం. ధైర్యంగా ఉండండి, మీరు గొప్ప బహుమానాన్ని పొందుతారు. దానికి ప్రతిఫలం. అలాగే మనుషులు గొప్ప బహుమానం పొందారు. ఏం బహుమానం పొందాడో తెలుసా? వాడు వెలివేయబడ్డాడని యేసు ప్రభు వారు విన్నారు. ఎవరు విన్నారని? యేసు ప్రభు వారు విని అసలు ఒక ప్రశ్న వేస్తాను. ఒక ప్రశ్న. ఏం ప్రశ్న అంటే, ఇప్పుడు ఒక వ్యక్తికి ఆపరేషన్ చేశాడు ఒక డాక్టర్. బ్రతకరు, చచ్చిపోతారన్నారు. ఆ డాక్టర్ ఆపరేషన్ చేసి విజయవంతంగా ఆపరేషన్ జరిగించాడు, బాగుపడ్డాడు, బ్రతికాడు. బ్రతికినప్పుడు ఈ పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడా? డాక్టరే పేషెంట్ దగ్గరికి వస్తాడు? నేను వేసిన ప్రశ్నకి 2 జవాబులు చెప్పచ్చు. అయితే కృతజ్ఞత చెప్పుకోవడానికి పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడా? డాక్టరే పేషెంట్ దగ్గరికి వస్తాడు. పేషెంట్ ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళి కాయలో ఫ్రూట్స్ ఏవో పట్టుకొని వెళ్ళి, ఇగో అయ్యా నీకు చాలా వందనాలు, మంచిగా నాకు ఆపరేషన్ చేసావు, చాలా వందనాలు. ఏం చేయాలా? కృతజ్ఞత చెప్పాలి. ఇప్పుడు ఈ గుడ్డివాడు బాగుపడిన తర్వాత అయినా నన్ను ఎవరు బాగు చేశారు అని ఆయన వెతకాల వద్దా? ఆయన నేను చూడాలి, ఆ మహానుభావుని ఒకసారి నేను చూడాలి నేనని అనుకోవాలా వద్దా? ఒకవేళ అనుకుంటున్నాడేమో మనకు తెలియదు. కానీ యేసు ప్రభువే వీడిని ఎత్తుకుంటా వచ్చేసి, ఎవరు ఎత్తుకుంటా? వెతుక్కుంటా వచ్చి యేసు ప్రభు వాడు ఎదురుగా నిలబడి, ఎందుకు వచ్చాడో తెలుసా? యేసు ప్రభు వచ్చేవాడు కాదు, వెనక్కి రాడు. ఆయన ముందుకే వెళ్ళిపోతాడు, వెనక్కి రాడు. కానీ ఎందుకు వచ్చాడో తెలుసా? వాడు వెలివేయబడ్డాడని విని, నువ్వు కష్టాల్లో ఉన్నావని వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు. నువ్వు బాధల్లో ఉన్నావని చూసి చూడకుండా విడిచిపెట్టేవాడు కాదు. నీ కష్టాలు, నీ బాధలు, నీ శ్రమలు, నీ ఇబ్బందులు, నీ కడగలు వచ్చినప్పుడు ఆయన నాకెందుకులే అని పెడచెవులు పెట్టేవాడు కాదు. నిన్ను పట్టించుకునే దేవుడు, నీ విషయంలో జోక్యం చేసుకునే దేవుడు. అందుకే వాడు వెలివేయబడ్డాడని యేసు ప్రభు వదిలిపెట్టి వెళ్ళిపోలా, వాడిని వెతుక్కుంటూ వచ్చేసాడు. ఎవరి దగ్గరికి? నీ కష్టాల్లో కూడా నీకు విడిచిపెట్టేవాడు కాదు ఆయన. నేను పట్టించుకునేది వాడిని కూడా పట్టించుకున్నాడు. వాడు ఎదురుగా వచ్చి అన్నాడు, యేసు డైరెక్ట్గా ఆపరేషన్ చేశాడు. నీవు ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నావా? నీవు ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నావా? అప్పుడు వాడు అన్నాడు, ఆయన ఎవరో నాకు తెలిస్తే కదండి, ఆయన్ని చూడాలని ఉంది కానీ